ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా క్యాన్సర్ అనేది మహమ్మారిలా అయిపోయింది. సో ఎక్కువగా క్యాన్సర్ బాధితులు పెరిగిపోతూ ఉన్నారు. అయితే క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్స్ అంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చాలానే ఉన్నాయి. అంతేకాదు సనాతన వైద్యము, ఇక కొన్ని రకాల హోమ్ రెమెడీస్ ఇవి కూడా బాగా పనిచేస్తున్నాయని చెప్తూ ఉన్నారు. సో దీనికి ఫార్మర్ క్రికెటర్ అండ్ పొలిటీషియన్ నవజోత్ సింగ్ సిద్ధు గారి వైఫ్ 4th స్టేజ్ క్యాన్సర్ని జయించడానికి ట్రీట్మెంట్ సమయంలో రకరకాల హోమ్ రెమెడీస్ అనేవి పాటించారు. మంచి మంచి ఫుడ్స్ కూడా తీసుకున్నారు. మన ఆయుర్వేదంలో చెప్పిన ఫుడ్స్ అని చెప్తున్నారు. దీని గురించి యోగా గురువులు ఏం చెప్తున్నారు వివరాలు తెలుసుకుందాం. మీరు మనతో పాటు ఉన్నారు యోగా అండ్ స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు. మేడం నమస్తే. నమస్తే మా. మీలాంటి గురువులు ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారు సనాతన వైద్యము, మన హోమ్ రెమెడీస్, వంటిల్లే వైద్యశాల, కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటే ఖచ్చితంగా మన బాడీలో మిరాకిల్స్ జరుగుతాయి. ఇట్లాగా అంటే జనరల్గా కూడా మీ దగ్గరికి క్యాన్సర్ పేషెంట్స్ వస్తూ ఉంటారు, మీ దగ్గర వైద్యం జరుగుతూ ఉంటుంది. టిబెటిన్ మెడిసిన్ అంటారు, క్యాన్సర్ని తగ్గిస్తూ ఉంటారు. రకరకాల క్యాన్సర్స్, స్టేజ్ 4 క్యాన్సర్స్ ఇలా తగ్గిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు చెప్పిన ఈ నవజోత్ సింగ్ సిద్ధు గారి వైఫ్ 4th స్టేజ్ క్యాన్సర్ని జయించడానికి కొన్ని రకాల ఫుడ్స్, పచ్చిపసుపు, నీము, పోమోగ్రెనేట్, క్యారెట్ ఇలాంటివి చాలా బాగా పనిచేస్తాయి. లెమన్ వాటర్ ఇలాంటివి ఈ ట్రీట్మెంట్ సమయంలో మీరు ఏం చెప్తారు మ్యామ్? సనాతన వైద్యం పనిచేస్తుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు క్యాన్సర్ అనేది ఇదేం కొత్త రకమైన జబ్బు కాదు. కరోనా లాగా అది ఆల్ ఆఫ్ సడన్గా మనకి ఏమి రాలేదు. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి క్యాన్సర్ అనేది మనకుంది. పేర్లు మారచ్చు, చేసే వైద్య విధానం మారచ్చు. ఈ క్యాన్సర్ అనేది మనకి మీరు ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇప్పుడు మనం కొన్ని గ్రంథాలు చూసినట్టయితే చరకుడు రాసింది కానీ తర్వాత సుశ్రుతుడు రాసినప్పుడు కానీ వాళ్ళు అప్పుడు క్యాన్సర్ ఇప్పుడు మనం ఇది చెప్పాలంటే ట్యూమర్స్ అంటాం కదా, అంటే గడ్డలు, అది ఎక్కడైనా రావచ్చు బాడీలో, లివర్, స్ప్లీన్, ఇంటెస్టైన్స్, బ్రెయిన్, హార్ట్, ఎక్కడ వచ్చినా కూడా ఆయన సర్జరీ చేశారు. ఎవరు? సుశ్రుతుడు సర్జన్ కదా, ఆయన సర్జరీ చేసి అవి తీసేశారు. అలాగే దానికి జనరల్ మెడిసిన్ ఎవరు? చరకుడు. అంటే మెడిసిన్స్ దానికి ప్రత్యేకించి మందులు తయారు చేసి వాడారు. తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు ఆ మెడిసిన్కి కూడా మనం అనేవాళ్ళం రాచపుండు అనేవాళ్ళం. తర్వాత మీరు కథల్లో చదువుకునే ఉంటారు. ఒక రాజుగారికి రాచపుండు వచ్చింది, రాజులకే వచ్చేది. ఇది సామాన్య వాళ్ళకి వచ్చేది కాదు. అంటే రెగ్యులర్గా రోజు వెళ్ళి పని చేసుకుని వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ జీవనం సాగించే వాళ్ళకి వచ్చేది కాదు. ఎవరికి వచ్చేది? ఇది ఈ రాజులకు వచ్చేది. అందుకే దాన్ని రాచపుండు అని అన్నారు. ఎందుకు రాజులకి వచ్చేది ఇది అని అంటే, వాళ్ళు రోజు అంటే ఆ ఒత్తిడి కదా, వాళ్ళు ఒక రాజు రాజ్యాన్ని పరిపాలించాలి అని అంటే ఎన్ని టెన్షన్స్ ఉంటాయి. ఒకరికి శిక్ష వేయాలి, ఎవరు యుద్ధం చేయాలి, తర్వాత కాపాడుకోవాలి, ప్రొటెక్ట్ చేయాలి, లా అండ్ ఆర్డర్, తర్వాత ప్రొటెక్షన్, ఇంక ఎవ్రీథింగ్. ఒక కింగ్ అంటే ఎన్ని ఉంటాయి. మళ్ళీ వాళ్ళు దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి రాజ్యాన్ని. దీనికి వాళ్ళకున్న ఈ స్ట్రెస్ లైఫ్లో వాళ్ళకి నిద్ర, ఆహారము ఇవన్నీ ఎప్పుడూ సరిగా ఉండేవి కాదు. సో వాళ్ళకి వచ్చేది. అందుకే చాలా రేర్గా కొంతమందికే వచ్చేది. రాజులు ఎంతమంది ఉంటారు? ఎవరో ఒకరు, అయితే వాళ్ళ ఫ్యామిలీకి, లేకపోతే ఆ మెయిన్ ఎవరైతే ఉన్నారో ఆ మంత్రి తర్వాత వాళ్ళ మెయిన్ ఉంటారు కదా మినిస్టర్స్, అట్లాంటి వాళ్ళకే వచ్చేది. కానీ సామాన్య ప్రజలకు వచ్చేది కాదు. ఎందుకు వచ్చేది కాదు సామాన్య ప్రజలకి అంటే, వాళ్ళకి అంత స్ట్రెస్ లేదు. బట్టలు తుక్కునేవాడు, హాయిగా ఇచ్చేవాడు, తెచ్చుకునేవాడు, హ్యాపీగా ఉండేవాళ్ళు. ఏ పని చేసుకునేవాళ్ళు ఆ పనిలోనే ఉండేవాళ్ళు, సంతోషంగా ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కడు రాజు అయిపోవాలని ఎప్పుడు కోరుకోలేదు. ప్రతి ఒక్కడు నేనే మంత్రి అయిపోవాలని కోరుకోలేదు. మనకు హాయిగా ఉంది కదా, పిల్లల్ని కన్నా వాళ్ళు ఏదో పెంచాం, అంతవరకు అలానే ప్రశాంతంగా భక్తితో, అంటే దైవత్వం అంటే స్పిరిచువాలిటీ ఎక్కువగా ఉండేది. స్పిరిచువాలిటీ అంటే ఇప్పుడున్న స్పిరిచువాలిటీ కాదు. అప్పుడు స్పిరిచువాలిటీ అంటే రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్, నీకున్న నీ పరిధిలోనే ఉండడం, అనవసరంగా వాళ్ళ దాంట్లోకి వెళ్ళకపోవడం, డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ ఉండేది బాగా. సో లైఫ్ అలా ఉండేది. మనకి ఇంత చాలు, మనం సంతోషంగా ఉన్నాం, మనకి ఎందుకు, అట్లా ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా, ప్రతి ఒక్కడు రాజు అయిపోవాలి, ప్రతి ఒక్కడు మంత్రి అయిపోవాలి. సో ఎవ్రీవన్ మనం అట్లా చూసినామట, ఆ గ్లామర్ని చూసి నేను కూడా అలా అయిపోవాలనే ఒక ప్రయత్నం. సో ఆలోచనలు మనం చేసే
పని, మనం తినే తిండి, ఎవ్రీథింగ్ అన్నీ చేంజ్ అయిపోయినాయి కదా. ప్రతి 100 ఇయర్స్కి కూడా మన వాతావరణం మారుతుంది, మన భూమి మారుతుంది, అంటే మన ఆహారం మారుతుంది, కాలుష్యం అన్నీ మారుతున్నాయి మనకి. కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి మనకి. ఇప్పుడు ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటి అంటే ఇదే కారణం. అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా నేను. ప్రతి ఒక్కళ్ళము మనం కనబడాలి, ఇప్పుడు అందరూ కనబడాలి ఫ్రేమ్లో, అందరూ ఫేమస్ అయిపోవాలి, అందరూ నా ప్రత్యేకత ఏంటో అందరూ గుర్తించాలి అనే దాంట్లో ఉన్నాం. సో ఈ ఆలోచనలో ఉన్నప్పుడు మనం బిజినెస్ మోడ్లోనే వెళ్ళాలి. టెన్షను, ఆ స్ట్రెస్, నిద్ర సరిగా లేకపోవడం, ఇవన్నీ కారణాల వల్ల ఇవాళ క్యాన్సర్ అనేది విపరీతంగా వస్తుంది. ఇవన్నీ మారాలి అని అంటే ఇప్పుడు ఏదో కాలుష్యం పెరిగిపోయిందనో, ఫుడ్ పెరిగిపోయింది, అది ఒక్కటే రీజన్ కాదు. అంటే మనం ఇప్పుడు కెమికల్ ఫుడ్డే తింటున్నాం, ఫాస్ట్ ఫుడ్డే తింటున్నాం ఎక్కువగా. సరే, ఇవన్నీ ఎలా ఉన్నా ఇప్పుడు మరి ఈ కాలుష్యం, ఈ కాలుష్యం తగ్గాలి అని అంటే ఇది ఎవరు చేయాలి? మనమే కదా చేసుకోవాల్సింది. సో ఇవన్నీ మారాలి అంటే ఎవరు మారాలి? మనం మారాలి. ఈ పోటీతత్వం ఎక్కువైపోయింది ప్రతి దాంట్లో, స్పిరిచువాలిటీలో కూడా ఎక్కువైపోయింది, పూజల్లోనూ ఎక్కువైపోయింది పోటీతత్వం. అసలు ఎందులో లేదు, ఇందులో లేదు అనడానికి లేదు. ఒక ఇన్స్టా రీల్ ఎవరైనా పెడితే దానికి మించిన రీల్ మనం పెట్టాలని పోటీ పడుతూ పోటీ అంటే ఇంకా ఇప్పుడు జనరేషన్ అలా ఉంది, పోటీ పడకూడదా అని నేను అనట్లేదు. అంటే మనం చేసే పనులు నేను చెప్తున్నా. ఇలాంటి సిచ్యువేషన్లో మనకి క్యాన్సర్ విపరీతంగా ఉంటుంది. క్యాన్సర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారండి, వాళ్ళు ఒక ఆంకాలజిస్ట్ ఉన్నారు. ఒక ఆంకాలజిస్ట్ ఒక ఎంబీబీఎస్ ఒక 5 years చదువుకున్న తర్వాత మళ్ళీ స్పెషలైజేషన్ ఆంకాలజీ వెళ్తారు. ఒక ఆంకాలజీ వాళ్ళు సెల్ నుంచి వాళ్ళు చదువుకుంటారు, అంటే చాలా డీపర్ లెవెల్లో చదువుకుంటారు. ఇప్పుడు నేను ఆంకాలజిస్ట్ని కాదు, అలాగే నేను ఐఎమ్ నాట్ ఎంబీబీఎస్ మెడిసిన్ కూడా కాదు. మేము చెప్పేది ఎలా ఉంటుంది అని అంటే మందు చెప్తాం, కానీ డీపర్ లెవెల్లో అప్పుడు సర్జరీ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొత్తగా ఏం సర్జరీ చేయట్లేదు మనకి. అప్పుడు ఆపరేషన్లు ఉన్నాయి. ఒకవేళ ఒక పార్ట్కి వచ్చింది అని అనుకుందాం, ఒక చిన్న పార్ట్కి ఒక ట్యూమర్ వచ్చింది, క్యాన్సర్ అక్కడే ఉంది, దాన్ని రిమూవ్ చేసేయడం చాలా మంచిది. ఒక కిడ్నీకి వచ్చిందమ్మా, అది ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు బయటికి, సో రిమూవ్ ఇట్. ఇప్పుడు మా దగ్గర వచ్చిన ఫస్ట్ తీసేసేయండి, నెఫ్రెక్టమీ చేయించేసుకున్న తర్వాత మీరు మళ్ళీ రండి. ఇప్పుడు సర్జరీ ఎవరు చేస్తారు? సర్జరీ డాక్టర్సే చేయాలి. దాని సివియారిటీ ఏంటి, దాని ఫోర్స్, ఏదైనా సరే క్యాన్సర్, దాని బలం ఎంత, వేగం ఎంత, టైం ఎంత, ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఈ ఎంత ఫోర్స్గా వచ్చింది, రావడమే 4th grade వస్తుంది. అంటే మనం చూసుకోకపోవడం వల్ల, అశ్రద్ధ చేయడం వల్ల రావడం కాదు, అవి కొన్ని విషయాల్లో జరుగుతుంది. ఒక్కొక్కసారి నీకు ఏంది ఆల్ ఆఫ్ సడన్ 3 months బ్యాక్ మనం టెస్ట్కి వెళ్తాం, అంతా బాగానే ఉంటుంది, కానీ ఆఫ్టర్ మనం మళ్ళీ అది సడన్గా మనకి క్యాన్సర్ చూస్తే 4th grade అంటారు. సో ఏ స్టేజ్ అయినా సరే రావడమే అది 4th grade, అంటే దానికి అంత స్పీడ్గా అంత బలంగా వచ్చింది అన్నమాట, అది ఎక్కడొచ్చినా కూడా. ఇంకొకటి క్యాన్సర్ అంటే ఇప్పుడు ఇచ్చే కీమోస్, ఇప్పుడు ఇచ్చే రేడియేషన్స్ ఒక లెవెల్ వాళ్ళకే పనిచేస్తుంది. ఇప్పుడు క్యాన్సర్ వస్తే కీమోయే మెడిసిన్ కాదు, లేకపోతే రేడియేషనే మెడిసిన్ కాదు, అది ఇంకా ట్రయల్స్లోనే ఉంది. ఇవాళ వచ్చిన టార్గెట్ థెరపీస్ కానీ, ఇమ్యూనోథెరపీస్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ట్రయల్సే నడుస్తున్నాయి. ఇవాళ నేను కీమో తీసుకుంటే నాకు క్యాన్సర్ తగ్గిపోయింది అని చెప్పడానికి లేదు. ఎందుకు లేదు అని అంటే ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్కలా పనిచేస్తుంది, ఒక్కొక్క బాడీ మెటబాలిజం, బాడీ తత్వం అన్నీ మారిపోతాయి. కాబట్టి ఇప్పుడు నేను కొన్ని 100 మందికి ఆల్ క్యాన్సర్స్కి మేము మెడిసిన్ ఇస్తాం. నేను మెడిసిన్ తయారు చేయను, ఆంకాలజిస్టులు, ప్రాపర్ ఆంకాలజిస్టులే వాళ్ళు, టిబెట్ మెడిసిన్ వాళ్ళు టిబెట్ నుంచి తెప్పిస్తాం మనం. సో వాళ్ళు ఇస్తారు మెడిసిన్, నేను ఇవ్వను. అయితే మేము ఇంతమందికి ఇస్తున్నాం కదా, అందరికీ ఒకలాగే పనిచేయదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. అసలు ఒక్కొక్కరికి ఇప్పుడు వేసుకుని ఒక 10 సంవత్సరాలు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అంటే చాలా మంది కేసెస్ ఎలా ఉంటాయంటే ఇంకా అయిపోయిందండి, హోప్స్ ఏం లేవు, ఉంటే ఏదో 1-2 నెలలు ఉంటారు, ప్రశాంతంగా ఉండనివ్వండి అని చెప్పినప్పుడు మా దగ్గరికి అలాంటి వాళ్ళే వస్తారు. ఎప్పుడైనా క్యాన్సర్ డయాగ్నోసిస్ అవ్వగానే వెళ్ళి ఒక ఆయుర్వేద డాక్టర్కో, ఒక యోగా సెంటర్కో, లేకపోతే దేనికో వెళ్ళరు. ఎందుకంటే భయం, ఎందుకంటే ఇది ప్రాణం, అది పోతే ఎట్లా. సో అందుకని ముందు దీనికే వెళ్తారు, కీమో లేకపోతే ఏదైతే మెడికేషన్ ఏదైతే ఇస్తారో ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత మా దగ్గరికి వస్తారు. అది కూడా చాలా సివియర్గా ఉన్నప్పుడు వస్తారు. కానీ ఇప్పుడు మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఇప్పుడు బసవతారకం ఉంది హాస్పిటల్, అట్లా కొన్ని క్యాన్సర్ హాస్పిటల్స్ ఇప్పుడు నా దగ్గరికి పంపిస్తున్నారు.
అక్కడ ట్రీట్మెంట్ అవి ఇచ్చి సర్జరీ అయితే సర్జరీ, కీమో అయితే కీమో వెళ్ళిన తర్వాత ఒకసారి వెళ్ళి ఆమెను కూడా కలవండి. ఎందుకంటే వాళ్ళు దీని నుంచి వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, దీని నుంచి వచ్చిన ఏవైతే ఎఫెక్ట్స్ వస్తాయో అవన్నీ రావడానికి ఇలా ఫాలో అప్ కాస్త ఎందుకంటే మేము డిజైన్ చేసాం ఈ క్యాన్సర్ వాళ్ళకి యోగా ముద్రాస్, బ్రీతింగ్, ఒక డైట్, అలాగే ఏం తీసుకోవాలి ఏంటి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఏంటి అనేది చేసాం. సో చాలా ఇది నేను ఇప్పుడైతే చాలా ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే నాకు ఎవరో డాక్టర్స్ తెలియదు, ఆ వచ్చిన వాళ్ళే చెప్తారు పలానా హాస్పిటల్లో ఈ డాక్టర్ గారు మిమ్మల్ని ఒకసారి కలవమన్నారండి అని. ఇది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే డాక్టర్సే రికమెండ్ చేస్తున్నారు, మీరు వెళ్ళండి అక్కడ సలహా తీసుకుని అది ఫాలో అవ్వండి అని చెప్పేసి. ఇప్పుడు ఒక కేసుకి నేను ఇచ్చాను కదా, ఈమెకి తగ్గిపోయింది కదా, అసలు కంట్రోల్ అయిపోయింది కదా, కాబట్టి నేను అందరికీ కంట్రోల్ అయిపోయిందని చెప్పకూడదు. ఇప్పుడు నా దగ్గర కూడా ఆ సర్వే ఉంది, ఆ రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ రోజుకి 10 సంవత్సరాల తర్వాత చిన్న పిల్లలు ఉన్నారు, 2 years బేబీస్, 3 years బేబీస్ కూడా ఉన్నారు. ఇప్పుడు 2 years బేబీకి మీరు ఏం డైట్ చెప్తారు? ఇప్పుడు 2 years బేబీ ఉంది నా దగ్గర, 2 సంవత్సరాల పాప, ఆల్ ఆఫ్ సడన్గా వచ్చింది, ఏమి సిమ్టమ్ లేదు, ఆల్ ఆఫ్ సడన్గా. సో అది ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఫాలోఅప్ చేస్తామేమో, ఆ పిల్ల అంటే 10 years వరకు మేము చేయాలి. 10 సంవత్సరాలు మెడిసిన్ ఇస్తూనే ఉంటాం. నేనేమంటానంటే ఇప్పుడు రకరకాల వీడియోలు, ఇది అదేంటి పచ్చిపసకం తాగేసేయండి తగ్గిపోతుంది క్యాన్సర్, నిమ్మకాయ నీళ్ళు తాగేసేయండి తగ్గిపోతుంది, అది పైనాపిల్ తాగేయండి తగ్గిపోతుంది, తులసాకులు తాగేయండి తగ్గిపోతుంది. సో ఇది తగ్గిన వాళ్ళు కూడా ఉంటారు, ఇలా తాగామండి మేము బాగుంది అని అంటే అది మీకు తగ్గిందేమో. ప్రతి ఒక్కరికి అదే పని చేయదు, ఒక్కొక్కరికి ఎలా పనిచేస్తుందో మేము కూడా చూస్తూ ఉంటాం. ఎంత బాగా రెస్పాండ్ అవుతున్నారు, ఎంత ఇది చేస్తున్నారు. మేము పేషెంట్కి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాము అని అంటే, మీరు మా దగ్గరకు వచ్చారు, మీ డాక్టర్స్ ఇంకా ఇక్కడ వరకు మేము చేసాము, తర్వాత మీరు మీ ఇష్టము అని అన్నప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు. సో మీరు ఫస్ట్ నేను చెప్పినట్టు వినండి. ఇంకా మీకు ఆల్రెడీ మీకు ఏం చెప్పారు, ఇంకేమీ లేదు మేము చేయాల్సింది చేసాము అని చెప్పారు. అంటే ఏంటి, ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను చెప్పినట్టు మీరు వినాలి, నేను ఏం చెప్తానో అది ఫాలో అవ్వండి, మీరు స్ట్రాంగ్గా ఉండండి, ఉంటే హ్యాపీగా ఉండాలి, బాధపడుతూ ఉండకూడదు. ఎలాగో మీరు వెళ్ళిపోతారని చెప్పారు కదా, సో మీరు ఇప్పుడు ఈ ప్రయత్నం చేస్తే మీరు ఖచ్చితంగా ఉంటారని నేను చెప్తున్నాను, కాబట్టి చెయ్యండి. ఇప్పుడు ఇక్కడ ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే, యూ స్టాప్డ్ ఫుడ్ అండి. నువ్వు అసలు క్యాన్సర్ వచ్చింది అని తెలియగానే నువ్వు ముందు తినకూడదు, మనం ఏమీ తినకూడదు, అన్నము, రొట్టెలు, మిల్లెట్స్, లేకపోతే ఇంకా ఫ్రూట్స్ ఒకటి అస్సలు తినకూడదు, ఫ్రూట్స్ క్యాన్సర్ పేషెంట్స్. ఎందుకంటే అది కూడా స్వీట్. కార్బ్స్ అస్సలు తినకూడదు. ఎప్పుడైతే తిన్నామో ఈ సెల్స్, ఈ క్యాన్సర్ సెల్స్ మంచిగా కూర్చుని ఉంటుంది అన్నమాట. ఈ పెట్టడం మానేస్తే 3 నెలల్లో అది ఖచ్చితంగా, ఎందుకంటే సెల్స్ 3 నెలల కన్నా 90 days కన్నా ఎక్కువ ఉండవు. 90 daysలో అవి మళ్ళీ చనిపోతాయి, మళ్ళీ కొత్త సెల్స్ వస్తాయి మనకి. ఈ కొత్త సెల్స్ రావడానికి ఆ 3 నెలలు ఏం చెప్తామంటే, మీరు వెయిట్ లాస్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఫుడ్ ఉండదు, సాలిడ్ ఫుడ్ ఉండదు, లిక్విడ్స్ మీదే ఉండాలి అన్ని రోజులు. ఇది చాలా కష్టమైన విషయం, లిక్విడ్స్లో ఉండడం అనేది చాలా కష్టమైన విషయం. అది వెజిటబుల్ జ్యూసెసే ఎక్కువ ఇస్తాం, ఫ్రూట్స్ అనేవి ఊరికే తేనె తాగండి, తేనె కూడా మంచిది కాదు, ఎందుకంటే తేనె కూడా స్వీటే, ఖర్జూరం కూడా స్వీటే. అందుకని స్వీట్ అనేదే వెళ్ళకూడదు, స్వీట్ కంప్లీట్ స్టాప్ చేసేయాలి. అన్నం కూడా స్వీట్ ఉంటుంది. సో ఇంకా న్యాచురల్ ఫుడ్ ఇస్తూ ఉంటామట. మెల్లమెల్లగా 2nd monthలో కొన్ని ఫ్రూట్స్ వెళ్తాయి కంట్రోల్ చేసుకుంటూ. ఇది తట్టుకోవడం చాలా కష్టం. దీనికన్నా కీమో తీసుకోవడం ఈజీ, దీనికన్నా వెళ్ళి రేడియేషన్ తీసుకోవడం ఈజీ. ఎందుకంటే వాళ్ళు డబ్బులు కడితే పడుకుంటే ఏదో ఒకటి ఇస్తారు, ఏదో బాధపడవచ్చు. ఎందుకంటే ఇంత కఠినంగా ఉండాలి అని అంటే, అమ్మో 3 నెలలు నేను ఏమీ తినకుండానా ఈ వెజిటబుల్ రసాలు తాగి ఈ కూరగాయ ముక్కలు తిని ఉండడం అంటే, దీనికన్నా చచ్చిపోతామే అంటున్నాను, బతికితే బతుకుతాం, చచ్చిపోతే చచ్చిపోతామండి అని చెప్పి వెళ్ళి కీమోనే తీసుకుంటాం. ఎందుకంటే మన మైండ్ సెట్ అలా ఉంటుంది. ఇవి ఒక్కటి కాదు, నేనేమంటాను అంటే, మీరు క్యాన్సర్ వచ్చింది అని కదా, ఎవరో అది తాగారు, ఎవరో ఇది తాగారు, ఈ పసర్లు మింగారు, ఇవి కాదు అని చెప్పేసి మీరు ఇవన్నీ చూడకండి. ప్రాపర్ రిపోర్ట్స్ కావాలి, ప్రాపర్ చెకప్ కావాలి, ప్రాపర్ ఫాలో అప్ కావాలి. మీరు ఒక స్టేజ్, 4th stage, 3rd stage కానీ 2nd stageలో ఉంది అని అంటే, ఒక్కొక్కసారి రేడియేషన్ ఇస్తే తగ్గిపోతుంది. అంటే తగ్గిపోతుంది అంటే పూర్తిగా పోలేదు, అది బాడీలో ఉంది, కానీ నీకు బ్రెస్ట్కి వచ్చింది, బ్రెస్ట్కి ఇచ్చారు,
అది బ్రెస్ట్ కింద తగ్గిపోయింది, అది వచ్చేసి మళ్ళీ ఓ సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత అది ఎక్కడో పొట్టలో రావచ్చు, లివర్కి రావచ్చు, స్ప్లీన్కి రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. బాడీలో క్యాన్సర్ వచ్చిన తర్వాత అది పూర్తిగా బయటికి పంపించడం అనేది ఈ కీమోస్ రేడియేషన్ వల్ల అవ్వదు. అది అక్కడి వరకు తగ్గుతుంది అంతే. దాని తర్వాత నువ్వు తగ్గింది అని నువ్వు జాగ్రత్తగా ఉండకూడదు. వాళ్ళు చెప్తారమ్మా నీకు క్యూర్ అయ్యింది, నీకు ఈ రేడియేషన్ వల్ల ఈ టెస్ట్లో ఎటువంటిది రాలేదు అని మనకు చూపిస్తారు. కరెక్టే, కానీ రాలేదు అంటే అక్కడ మొత్తం పోయింది అని కాదు, ఎక్కడో ఉంది బాడీలో. అప్పుడు మనం ఇలాంటి ఆల్టర్నేట్ థెరపీస్ ఏవైతే ఉంటాయో ఇవి ఖచ్చితంగా నువ్వు పాటించాలి. అది కూడా ఇప్పుడు పచ్చిపసుపు మంచిదని రోజు 1/2 kg తింటే ముందే పోతావు, క్యాన్సర్తో కాదు, ముందు పచ్చిపసుపు తిన్నందుకు పోతావు. ఈ కురికుమిన్ మంచిది, ఇందులో ఇంత ఉంది, అందులో అంత ఉంది, ఇది ఆస్ట్రేలియా నుంచి వచ్చింది, ఇది చైనా నుంచి వచ్చింది, ఇది రకరకాల USA నుంచి వచ్చినాయి కురికుమిన్లు ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు. లివర్కి అసలు మంచిది కాదు అంత కురికుమిన్, లివర్ తట్టుకోలేదు, కిడ్నీ కూడా తట్టుకోలేదు. అందులో ఉన్నాయి చాలా లిమిట్గా. రోజుకి ఎంత తాగుతావు నువ్వు, మెడిసిన్ ఎంత వేసుకుంటారు, ఇంత వేసుకుంటాం. అలాగే ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ పచ్చి పసుపు ఎక్కువ వాడకూడదు. 1.5 ఇంచ్ పసుపు కొమ్ము అంటే ఇంత పసుపు కొమ్ము చాలు. దాన్ని కట్ చేసి మనం రసం తీసుకోవడానికి. దాని కాంబినేషన్స్ ఉంటాయి, ఒక్కొక్క కాంబినేషన్ కలపకూడదు. ఇప్పుడు పచ్చి పసుపు కొమ్ము లేకపోతే ఎన్ని మంచిదని అన్ని జ్యూసులు తీసుకుని తాగేస్తూ ఉంటారు, అలా తాగకూడదు. మనకి వేరే అదర్ ఇష్యూస్ వస్తాయి. ఏదైతే చెప్తున్నారో అవి కూడా చేయండి, కానీ మరీ మూర్ఖంగా వెళ్ళకూడదు. డాక్టర్స్ ఎవరు కూడా వాళ్ళు ఊరికే అంటే దాంట్లో బిజినెస్ ఉంది, 100% ఉంది. అలా అని చెప్పేసి అసలు ఇంకా అది వద్దు అని నేను చెప్పను. కొన్ని కేసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ ఇక్కడ ఎందుకు ఆపమని చెప్తామంటే, ఇప్పుడు నువ్వు 1 సంవత్సరం తీసుకున్నావు తగ్గలేదు, 2 సంవత్సరం తీసుకుంటున్నాం, 3వ సంవత్సరం తీసుకుంటున్నాం, 4 సంవత్సరాలు ఒక తీసుకుని అసలు బాడీ ఎలా తిట్టుకుంటుంది. కీమో 4 years తీసుకుని ఇప్పుడు 4th year నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్, స్టమక్ కార్సినోమా. అది ఇప్పుడు అది తీసుకుని ఏమైపోయినాయి అంటే ఇప్పుడు ఇంట్రెస్టైన్స్ కూడా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, దాన్ని కట్ చేయాల్సి వచ్చింది. అది తర్వాత అది ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత అది మొత్తం అసలు సిస్టమ్ పడితే దానికి బయట ఒక బ్యాగ్ వేసుకుని తిరగాల్సి వస్తుంది. ఇలాంటి కండిషన్స్లోకి వెళ్ళకండి. తీసుకున్నారు 6 months తీసుకున్నారు, ఒక 1 year తీసుకున్నారు, అది మీ మీద పని చేయట్లేదు అని అర్థమైనప్పుడు అప్పుడు మీరు ఆల్టర్నేట్ దాని మీద ఏంటి అనేది ఆలోచించాలి. ఊరికే మందులు వేసుకుంటాం కదా, ఫస్ట్ లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాలి, ఆహార విధానం మార్చుకోవాలి. అలాగే మనం యోగా, దీనికి ప్రత్యేకించి ప్రాణాయామాలు ఉన్నాయి, దీనికే ప్రత్యేకించి ముద్రలు ఉన్నాయి. ఇలాంటివి మనం నేర్చుకోవాలి. ఇది ఏముంది, 1-2 రోజులు ఇప్పుడు ఆన్లైన్లో నేర్చేసుకోవాలి. ఇప్పుడు మన ప్రోగ్రామ్స్ అన్ని, క్యాన్సర్ ప్రోగ్రామ్స్ అన్ని మేము ఆన్లైన్లోనే చేస్తున్నాం. ఏముంది, వీడియో కాల్, ఒక లింక్ పంపిస్తాం, కూర్చుంటారు, రోజు వాళ్ళ చేత చేయించేస్తూ ఉంటారు. మీరు రోజు గుర్తుపెట్టుకొని చేసుకోలేరు కాబట్టి ఇక్కడ చేయించే వాళ్ళు ఉన్నప్పుడు చేయించుకోండి. మీరు గుర్తుపెట్టుకుంటాను అంటే మేము వాళ్ళకి ఫొటోస్ కూడా ఇచ్చేస్తాం, ముద్రలు, వాళ్ళకి ఫొటోస్, వీడియో కూడా పంపించేసి రోజు ఇది పెట్టుకొని కూర్చుని చేయండి అని చెప్తాం. సో ఇవి దీనికి ఒక హోమం ఉంది, మంత్రం ఉంది, తంత్రం, ఇన్ని ఉన్నాయి. ఇన్ని చేస్తుంటేనే కంట్రోల్ అవుతున్నాయి. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే వాళ్ళకి ఒకటే చెప్తాం. మొన్న వచ్చిన కేసుకి, అమ్మ మీరు 4 years తీసుకుంటున్నారు, మీరే చెప్తున్నారు నాకు కండిషన్ వర్స్ట్ అయిపోతుంది కాబట్టి మీరు స్టాప్ చేసేసేయండి, మీరు ట్రీట్మెంట్ తీసుకోవద్దు, అలా చనిపోయే కన్నా మామూలుగా న్యాచురల్గా చనిపోవడం మంచిది. కాబట్టి 4 సంవత్సరాలు ఆమె ఎలా అయిపోయారంటే ఇలా అయిపోయారన్నమాట. అసలు మాట కూడా రావట్లేదు, అట్లుంది, ఆపేసేసేయండి. ఇప్పుడు నేను ఇస్తాను మీకు మెడిసిన్, నేను చెప్పినట్టు చేయండి, మీరు డైట్ ఏమి తీసుకోవద్దు అని ఒక డైట్ ఇచ్చేస్తాం. ఆవిడ ముద్రలు ఆవిడ చేసుకుంటున్నారు, బాగానే ఉన్నారు, హ్యాపీగానే ఉన్నారు. నేను అలాంటి కేసెస్లో చెప్తాను, అంతేగాని మూర్ఖంగా అసలు. ఇప్పుడు మీరు చెప్పారు వీడియోలో, క్రికెటర్ ఆయన నవజ్యోతి సిద్ధు కదా, ఆయన వైఫ్, ఇవి వీడియో మనం మాట్లాడేటప్పుడు కొంచెమే మాట్లాడతాం, దాని ముందు వెనక వీడియోస్ ఉండవు. అసలు ఎలా డయాగ్నోసిస్ అయ్యింది, డయాగ్నోసిస్ అప్పుడు ఏం చేశారు, ఏమేమి ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఏం మెడికేషన్స్ మీద ఉన్నారు, ఎన్ని రోజులు ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఈ మందులు వాడారు, ఎన్ని రోజులు వాడితే రిజల్ట్ వచ్చింది, ఇది ఒకటే వాడారా, దీంతో పాటుగా ఇంకా వాళ్ళు వేరే మెడికేషన్ కూడా ఉందా, ఇవన్నీ ఉండాలి కదా. ఇవన్నీ ఉండకుండా ఊరికే కాకరకాయల రసం తాగండి, అదేంటిది గుమ్మడికాయల జ్యూసులు తాగండి, లేకపోతే పచ్చి పసుపుతో మనం ఒకవేళ వేసేస్తే క్యాన్సర్ తగ్గిపోతుంది అనుకుంటే ఇప్పటికి తగ్గాలిగా అందరికీ, మరి ఎందుకు తగ్గట్లేదు? ఒక్కటే నేనేమంటాను అంటే, క్యాన్సర్ వచ్చింది అని అంటే
డయాబెటీస్ వచ్చింది అని మనం ఏం భయపడట్లేదు. దానికి వెళ్ళిపోతున్నాం 3 పూట్ల కాకపోతే 2 పూట్ల కాకపోతే ఇన్సులిన్ కూడా తీసేసుకుంటున్నాం, బతికేస్తున్నాం కదా. క్యాన్సర్ కూడా అంతే. కానీ స్టేజెస్ దాన్ని బట్టే ఉంటాయి మనకు వచ్చేటప్పుడు. ఇప్పుడు చూడండి రిపోర్ట్లో 4th స్టేజ్ అని ఉంటుంది. రిపోర్ట్ చూస్తే భయంకరంగా ఉంటుంది, ఏంటి పేషెంట్ ఇంత ఘోరంగా ఉంది అని. మనిషి చూస్తే ఏముండదు, ఎలా ఉన్నారమ్మా మీరు అంటే బాగున్నానమ్మా, నాకేం లేదు, మంచి నిద్రపోతున్నా, తిన్నది అరుగుతుంది, అంతా బాగుందమ్మా అనుకో. రిపోర్ట్స్ చూస్తే పేషెంట్ పరిస్థితి ఇలా ఉండదు. ఒక్కొక్కసారి రిపోర్ట్స్ నార్మల్గా ఉంటాయి, అంటే పెద్ద ఎఫెక్టివ్గా అనిపించవు, కానీ మనిషి చూస్తే చాలా ఘోరంగా ఉంటారు, అసలు నడవలేని పరిస్థితి. చాలామంది చెప్తారు మేము నడవలేమమ్మా, తీసుకురాలేము పేషెంట్ని, కాబట్టి మేము ఆన్లైన్లోనే మాట్లాడతారు, వీడియో కాల్లో మాట్లాడతారు అని చెప్తారు. రిపోర్ట్ చూస్తే అంత ఎఫెక్టివ్గా అనిపించదు. సో ప్రతి మనిషికి కూడా మారుతుంది, వాళ్ళ సిమ్టమ్స్ ఏంటి, రిపోర్ట్స్ ఏం చెప్తున్నది ఒకటి, పేషెంట్ ఏం చెప్తున్నాడు, ఆయన ఏమేం బాధలు పడుతున్నాడు, ఎలా ఉంది అనేది ఒకటి, వీటన్నిటి మీద వైద్యం ఉంటుంది. అంతేగాని వీడియోలు మూర్ఖంగా మీరు అదే వాడేసేసి దీంతోనే నా క్యాన్సర్ తగ్గిపోయింది అని అంటే అది ఏమన్నా ఒకరికి తగ్గిందేమో, లేకపోతే 10 మందికి తగ్గిందేమో, 100 మందికి అయితే తగ్గలేదు కదా. డిఫరెంట్ ఎవరో కొన్ని వేల మందికి కొన్ని లక్షల మందికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక్క వీడియో అయినా బయటకు వచ్చింది కదా. అలా ఓ 100 వీడియోలు మనకు రాలేదు కదా. ఓ 200 వీడియోలో 100 వీడియోలు వచ్చినాయి అనుకోండి, ఎస్ ఫాలో అయిపోవచ్చు, ఏముంది, ఒక్క వీడియోయే వచ్చింది ఇన్ని ట్రీట్మెంట్స్ ఇస్తుంటే. కాబట్టి నేను ఏమంటానంటే మనం ఆలోచించుకోవాలి, పేషెంట్ పరిస్థితి ఏంటి, ఆయన దేంతో బాధపడుతున్నాడు ఏంటి అనేది కంగారు పడకుండా జాగ్రత్తగా ఆలోచించి మనం దాన్ని ప్లాన్ చేసుకుని సరైన ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడితే ఒక మంచి సలహా ఇస్తారు. రకరకాల డైట్లు చెప్పేసి నేను ఈ డైట్ చేసేసేయండి అయిపోతుంది అని అంటే అది అవ్వదు. నేను ఇప్పుడు 15 ఇయర్స్ నుంచి మేము ఈ క్యాన్సర్కి మెడిసిన్ ఇస్తున్నాం. 15 ఇయర్స్ నుంచి మేము ఎంతోమందిని, మేము కొన్ని 100 మందిని చూసాం, వాళ్ళ రికార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అందరూ ఒకలాగా ఉండరు, ప్రతి ఒక్కళ్ళు ఒకలాగా ఉంటుంది, కానీ మనం చేసే దాంట్లో ఎక్కువ పర్సంటేజ్ రిజల్ట్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది బాగుంది, ఇది సేఫ్ అని మాత్రమే చెప్తాం. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ఏది మనము మూర్ఖంగా వెళ్ళకూడదు, మనిషి ప్రాణాలు అవి. సో ఒక జబ్బు వచ్చిందంటే దానికోసం ఎంత బాధపడుతూ ఉంటారో, ఎంత పెయిన్ ఉంటుందో. సో మోడర్న్ మెడిసిన్ మంచిది. సో దాంతోపాటు రకరకాల ఆల్టర్నేటివ్ థెరపీస్ ఉన్నాయి. సో వెళ్ళే ముందు మనకు అవగాహన ఉండాలి. సో ట్రీట్మెంట్ అయ్యాక మనం రికవర్ ఎలా అవ్వాలి, దానికోసము మనము ఆల్టర్నేటివ్ మెడిసిన్ని సంప్రదించవచ్చు. హర్బ్స్ మంచివి, మన వంటిల్లి ఔషధశాల ఓకే, కానీ దాన్ని ఎలా వాడుకోవాలి, ఎంత మోతాదులో వాడుకోవాలి, ఇవే మ్యాజిక్ చేస్తాయి, ఇవే పూర్తిగా తగ్గిస్తాయంటే మీరు చాలా చక్కగా చెప్పారు. డిఫరెంట్ మెటబాలిజం ఉంటుంది, సో ఒక్కొక్కరిది ఒక్కో తీరుగా ఉంటుంది బాడీ. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, అందరూ కూడా ఆలోచించాలని కోరుకుందాము. ధన్యవాదాలు.